డైనోసార్స్ గురించి పూర్తి కథనం తెలుగులో. భూమి మిలియన్ల సంవత్సరాల క్రితం మనకు తెలిసిన ప్రాకృతిక జీవులన్నీ ఇంకా కనిపించక ముందే భూమిపై భయంకరమైన అద్భుతమైన డైనోసార్స్ ఉండేవి. ఈ డైనోసార్స్ అనేక రకాలుగా వేరే వేరు ఆకారాలతో వేరే వేరే జీవన శైలిలో ఉన్నారు. కొన్ని డైనోసార్స్ చిన్న చురుకైనవి, కొంతమంది భయంకరమైన పెద్ద కార్నివోరస్. కొన్ని డైనోసార్స్ కొద్దిగా పొడవైన మెడతో, కొంతమంది చాలా పెద్ద శరీరంతో భూమిని పాలించేవి. మొదట డైనోసార్స్ సుమారు 230 మిలియన్ల సంవత్సరాల క్రితం కనిపించాయి. ఆ సమయంలో భూమి చాలా వేరు తగినంత ఆహారం, పెద్ద చెట్లు, సరిగా విస్తరించని జలాశయాలతో కనిపించాయి. ఆ పరిసరాల్లో డైనోసార్స్ విభిన్న రకాలుగా ఆహారం, వేట, పరిరక్షణ కోసం మార్పులు చేసుకుంటూ జీవించాయి. కొన్ని డైనోసార్స్ చాలా చిన్నవిగా ఉండేవి, అంటే ఒక కోడి పరిమాణంలో ఉండేవి. కానీ కొన్ని డైనోసార్స్ భయంకరమైన, అంటే పెద్ద కార్నివోరస్ లాగా ఉండేవి. టీరెక్స్ సుమారు 40 అడుగుల పొడవు, 9 టన్నుల బరువు కలిగి ఉండేది. వీరు తన పెద్ద దంతాలతో మరియు శక్తివంతమైన క్రమశీల వేటతో భయంకరంగా వేటాడేవి. అయితే కొన్ని హెర్బివోరస్ పెద్ద చెట్ల నుండి ఆకులు, పండ్లు తినేవి. డైనోసార్స్ వీడియో స్క్రిప్ట్: రైతులు మరియు నక్షత్రాల రహస్యాలు. ఈ వీడియోలో మీరేం తెలుసుకుంటారంటే, ఎలా రైతులు నక్షత్రాలను చూసి పంటలను విత్తేసేవారు. చరిత్ర మనకి చెప్పని కొన్ని రహస్యాలను ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం రోజు చూస్తున్న ఆకాశం కేవలం అందమే చూపిస్తుంది అనుకుంటాం, కానీ పురాతన రైతులు ఆ ఆకాశాన్ని పంటల కాలాన్ని అంచనా వేయడానికి ఉపయోగించారు. ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం ఎలా ప్రాచీన రైతులు కన్స్టలేషన్స్ను ఉపయోగించి పంటలు వేసేవారో తెలుసుకుందాం. కన్స్టలేషన్స్ ద్వారా రైతులు ప్లాంటింగ్ సీజన్ అంచనా వేసేవారు. ఆ కన్స్టలేషన్ ఎప్పుడు ఆకాశంలో కనిపిస్తుందో చూసి విత్తే సమయాన్ని నిర్ణయించేవారు. ఈ సెంచరీస్ ఆఫ్ ఫార్మింగ్ నాలెడ్జ్ మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒరియాన్ కాన్స్టలేషన్ ప్లాంటింగ్ సీజన్ కోసం సంకేతంగా ఉపయోగించబడింది. రైతులు కొన్ని అబ్జర్వ్ చేసి పంటలు ఎప్పుడు విత్తాలో అంచనా వేసేవారు. ఇది ఒక రహస్యమైన యాన్షియంట్ అగ్రికల్చరల్ క్యాలెండర్గా మారింది. 7 సిస్టర్ కన్స్టలేషన్ కనిపించినప్పుడు హార్వెస్ట్ సీజన్ ప్రారంభమైంది అని ఫార్మర్స్ నమ్మేవారు. ఇది సెంచరీస్ పాటు అగ్రికల్చరల్ సైకిల్లో భాగమయ్యింది. సీజనల్ క్యాలెండర్ వయా స్టార్స్. రైతులు కన్స్టలేషన్ పొజిషన్ ద్వారా మంత్స్ మరియు సీజన్స్ అంచనా వేసేవారు. ఇది క్రాప్స్ యొక్క ఆప్టిమల్ గ్రోత్కి సహాయం చేసింది. ప్యూర్ అబ్జర్వేషనల్ స్కిల్స్ ఆధారంగా సెంచరీస్ తర్వాత కూడా ఇది ఆదర్శంగా ఉంది. టైమ్ షిఫ్ట్స్ అండ్ మిస్టీరియస్ స్కై. కొన్ని ప్రాంతాల్లో కన్స్టలేషన్ విజిబిలిటీ ప్లాంటింగ్ ఆర్ హార్వెస్టింగ్ షెడ్యూల్కి ఆధారంగా ఉంది. మనం ఇప్పటికీ ఈ యాన్షియంట్ విజ్డమ్ని తెలుసుకోవడం ద్వారా అంచనా వేసే సామర్థ్యం అర్థం చేసుకోవచ్చు. డేంజరస్ అబ్జర్వేషన్. రాత్రి పొడవైన గడపలలో ఫార్మర్ స్టార్స్ అబ్జర్వ్ చేసేటప్పుడు వైల్డ్ యానిమల్స్, ట్రోమ్స్, యాక్సిడెంట్స్ జరిగేవి. కానీ క్రాప్ సక్సెస్ కోసం వారు శ్రద్ధతో అబ్జర్వ్ చేసేవారు. హిడెన్ విజ్డమ్. మనము చూసే ఆకాశం సెంచరీస్ పాటు హిడెన్ నాలెడ్జ్ని సూచిస్తుంది. యాన్షియంట్ ఫార్మర్స్ ఇంటెలిజెన్స్ ప్లానింగ్ పవర్ ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఈ కన్స్టలేషన్ ఫ్యాక్ట్స్ మీకు ఆశ్చర్యంగా అనిపించాయా? కామెంట్లో మీ ఫీడ్బ్యాక్ చెప్పండి. ఇలాంటి మరిన్ని షాకింగ్ హిస్టారికల్ ఫ్యాక్ట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మిస్టీరియస్ ఫ్యాక్ట్స్. ఫ్యాక్ట్ నెంబర్ 1. మీకు తెలుసా, ప్రపంచంలో కొన్ని ప్రదేశాల్లో రాత్రివేళ శబ్దం లేకుండా అడుగుల శబ్దాలు వినిపిస్తాయి. అక్కడ ఎవరు ఉండరు, కానీ శబ్దం మాత్రం ఉంటుంది. శాస్త్రవేత్తలకు ఇప్పటికీ పూర్తిగా సమాధానం తెలియదు. ఫ్యాక్ట్ నెంబర్ 2. కొన్ని పురాతన మ్యాప్స్లో ఇప్పటికీ కనిపించని నగరాలు స్పష్టంగా గీయబడ్డాయి. ఆ నగరాలు ఎక్కడ ఉన్నాయో ఎవరికీ తెలియదు. ఫ్యాక్ట్ నెంబర్ 3. సముద్రంలో కొన్ని ప్రాంతాల్లో కాంపాస్ పనిచేయదు, దిశలు మారిపోతాయి. నావికులు వాటిని డెడ్ జోన్ అని అంటారు.
ఫ్యాక్ట్ నెంబర్ 4, ప్రపంచంలో కొన్ని గడియారాలు సంవత్సరం పాటు ఆగకుండా నడుస్తూనే ఉంటాయి. ఎవరు తయారు చేశారో కూడా తెలియదు. ఫ్యాక్ట్ నెంబర్ 5, కొన్ని ద్వీపాలు ప్రతి కొన్ని సంవత్సరాలకు ఒకసారి కనిపించి మళ్ళీ పూర్తిగా మాయమవుతాయి. వీటిని వానిషింగ్ ఐలాండ్స్ అని అంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 1, మీకు తెలుసా ఒక పుస్తకం కూడా ప్రాణం తీస్తే ఎలా ఉండేది? ఒకప్పుడు పుస్తకం చదవడం కూడా ప్రాణాలకు ప్రమాదకరం అయ్యేది. పురాతన కాలంలో కొన్ని మాన్యుస్క్రిప్ట్స్ విషపూరిత మసితో రాయబడ్డాయి. దొంగతనం లేదా కాపీ చేయకుండా ఉండడానికి. కేవలం చదవడానికే ప్రయత్నం చేసే వాళ్ళకి ప్రమాదం జరిగింది. చరిత్ర మనకి చెప్పని ఈ నిజాలు ఇంకా చాలా ఉన్నాయి. ఇలాంటివి మరిన్ని తెలుసుకోవడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, మీకు తెలుసా ఒకప్పుడు ఆకాశం వేరే రంగుల్లో కనిపించేది. పురాతన కాలంలో భూమి వాతావరణం చాలా వేరుగా ఉండడంతో ఆకాశం నీలం కాకుండా కూడా కనిపించి ఉండవచ్చు. మీరు ఇప్పుడు చూస్తున్న ఈ నీలి ఆకాశం ఎప్పుడు ఇలాగే లేదు. చరిత్ర మనకి చెప్పని నిజాలివే. మీరు చూస్తున్న ఈ నేల, ఈ నీలి ఆకాశం శాశ్వతం కాదు. ఫ్యాక్ట్ నెంబర్ 1, మీకు తెలుసా కొన్ని తక్కువ తరంగ శబ్దాలు అనగా లో ఫ్రీక్వెన్సీ సౌండ్స్ మనలో భయం, ఆందోళన కలిగిస్తాయి. ఇప్పటికీ శాస్త్రవేత్తలకు అసలు కారణం పూర్తిగా తెలియలేదు. ఇలా మన మెదడు కానీ ఏదో శబ్దం వల్ల భయపడుతుంది. చరిత్ర మనకి చెప్పని ఈ రహస్యాలివి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేసుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, మీకు తెలుసా ఒక పుస్తకం కూడా ప్రాణం తీస్తే ఎలా ఉండేది? ఒకప్పుడు పుస్తకం చదవడం కూడా ప్రాణాలకు ప్రమాదకరం అయ్యేది. పురాతన కాలంలో కొన్ని మాన్యుస్క్రిప్ట్స్ విషపూరిత మసితో రాయబడ్డాయి. దొంగతనం లేదా కాపీ చేయకుండా ఉండడానికి. కేవలం చదవడానికే ప్రయత్నం చేసే వాళ్ళకి ప్రమాదం జరిగింది. చరిత్ర మనకి చెప్పని ఈ నిజాలు ఇంకా చాలా ఉన్నాయి. ఇలాంటివి మరిన్ని తెలుసుకోవడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, మీకు తెలుసా కొన్ని తక్కువ తరంగ శబ్దాలు అనగా లో ఫ్రీక్వెన్సీ సౌండ్స్ మనలో భయం, ఆందోళన కలిగిస్తాయి. ఇప్పటికీ శాస్త్రవేత్తలకు అసలు కారణం పూర్తిగా తెలియలేదు. ఇలా మన మెదడు కానీ ఏదో శబ్దం వల్ల భయపడుతుంది. చరిత్ర మనకి చెప్పని ఈ రహస్యాలివి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేసుకోండి. వెల్కమ్ టు చిన్నారి కథల ప్రపంచం. ఈరోజు నేను చెప్పబోయే కథ పేరు నెమ్మదిగా కానీ స్థిరంగా విజయం. అనగనగా ఒక అడవిలో ఒక కుందేలు, ఒక తాబేలు ఉండేవి. కుందేలు తన వేగంపై చాలా గర్వపడేది. తాబేలు నెమ్మదిగా నడుస్తుందంటూ ఎప్పుడు ఎగతాళి చేసేది. ఒకరోజు తాబేలు చెప్పింది, వేగమే కాదు స్థిరత కూడా ముఖ్యం. ఒకసారి పందెం వేయుదాం అని అన్నది. దాంతో పందెం మొదలైంది. కుందేలు చాలా వేగంగా ముందుకి వెళ్ళింది. తాబేలు చాలా వెనకే ఉంది అనుకొని మధ్యలో నిద్రపోయింది కుందేలు. కానీ తాబేలు మాత్రం ఆగకుండా నెమ్మదిగా కానీ స్థిరంగా ముందుకు సాగింది. చివరికి తాబేలు గమ్యాన్ని చేరుకుంది. నిద్రలేచిన కుందేలు చూసేసరికి తాబేలు గెలిచింది. కథ నీతి: నెమ్మదిగా అయినా సరే స్థిరంగా ప్రయత్నిస్తే విజయం తప్పదు. ఇలాంటి మంచి కథల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మిస్టీరియస్ కథ: రాత్రి 12 గంటల ఇంటి రహస్యం. ఒక చిన్న గ్రామంలో ఒక పాత ఇల్లు ఉండేది. ఆ ఇంటి దగ్గర వెళ్ళొద్దని గ్రామస్తులు అందరూ హెచ్చరిస్తూ ఉండేవారు. ఎందుకు అంటే ప్రతిరోజు రాత్రి 12 గంటలకు ఆ ఇంట్లో ఒక దీపం వెలిగేది. కానీ ఆ ఇంట్లో ఎవరు ఉండేవారు కాదు. ఒకరోజు రామ్ అనే యువకుడు ఈ రహస్యం తెలుసుకోవాలని ధైర్యం చేసి ఆ ఇంటికి వెళ్ళాడు. గడియారం 12 కొట్టుకోగానే ఇల్లు అంతా నిశ్శబ్దంగా మారిపోయింది. అక్కడే ఉన్న ఒక తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. లోపల రామ్ చూసి ఎంతో ఆశ్చర్యపోయాడు. ఎందుకు అంటే అక్కడ ఒక డైరీ ఉంది. అది చాలా పాతది. దానిలో ఇలా రాసి ఉంది, ఈ ఇల్లు ఎవరికి భయం కలిగించడానికి కాదు, ఇక్కడ ఎవరో చదివితే నిజం తెలుస్తుంది. రామ్ డైరీ చదివాక తెలుసుకున్నాడు ఏమిటి అంటే ఆ ఇల్లు ఒకప్పుడు గ్రామానికి వెలుగు చూపించిన ఒక మంచి మనిషి నివాసం.
అతని జ్ఞాపకంగా ప్రతి రాత్రి దీపం వెలిగేది. అప్పటి నుంచి ఆ ఇల్లు భయంకరంగా కాదు, గౌరవంతో చూసే స్థలమైంది. కథ నీతి: మనకు భయంగా కనిపించేది ఎప్పుడు చెడు కాదు, కొన్ని రహస్యాలు నిజాన్ని దాచుకొని ఉంటాయి. మిస్టీరియస్ ఫ్యాక్ట్స్. ఫ్యాక్ట్ నెంబర్ 1. మీకు తెలుసా, ప్రపంచంలో కొన్ని ప్రదేశాల్లో రాత్రివేళ శబ్దం లేకుండా అడుగుల శబ్దాలు వినిపిస్తాయి. అక్కడ ఎవరు ఉండరు, కానీ శబ్దం మాత్రం ఉంటుంది. శాస్త్రవేత్తలకు ఇప్పటికీ పూర్తిగా సమాధానం తెలియదు. ఫ్యాక్ట్ నెంబర్ 2. కొన్ని పురాతన మ్యాప్స్లో ఇప్పటికీ కనిపించని నగరాలు స్పష్టంగా గీయబడ్డాయి. ఆ నగరాలు ఎక్కడ ఉన్నాయో ఎవరికీ తెలియదు. ఫ్యాక్ట్ నెంబర్ 3. సముద్రంలో కొన్ని ప్రాంతాల్లో కాంపాస్ పనిచేయదు, దిశలు మారిపోతాయి. నావికులు వాటిని డెడ్ జోన్ అని అంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 4. ప్రపంచంలో కొన్ని గడియారాలు సంవత్సరం పాటు ఆగకుండా నడుస్తూనే ఉంటాయి. ఎవరు తయారు చేశారో కూడా తెలియదు. ఫ్యాక్ట్ నెంబర్ 5. కొన్ని ద్వీపాలు ప్రతి కొన్ని సంవత్సరాలకి ఒకసారి కనిపించి మళ్ళీ పూర్తిగా మాయమవుతాయి. వీటిని వానిషింగ్ ఐలాండ్స్ అని అంటారు. మిస్టీరియస్ కథ. రాత్రి 12 గంటల ఇంటి రహస్యం. ఒక చిన్న గ్రామంలో ఒక పాత ఇల్లు ఉండేది. ఆ ఇంటి దగ్గర వెళ్ళొద్దని గ్రామస్తులు అందరూ హెచ్చరిస్తూ ఉండేవారు. ఎందుకు అంటే ప్రతిరోజు రాత్రి 12 గంటలకు ఆ ఇంట్లో ఒక దీపం వెలిగేది, కానీ ఆ ఇంట్లో ఎవరు ఉండేవారు కాదు. ఒకరోజు రామ్ అనే యువకుడు ఈ రహస్యం తెలుసుకోవాలని ధైర్యం చేసి ఆ ఇంటికి వెళ్ళాడు. గడియారం 12 కొట్టుకోగానే ఇల్లు అంతా నిశ్శబ్దంగా మారిపోయింది. అక్కడే ఉన్న ఒక తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. లోపల రామ్ చూసి ఎంతో ఆశ్చర్యపోయాడు. ఎందుకు అంటే అక్కడ ఒక డైరీ ఉంది. అది చాలా పాతది. దానిలో ఇలా రాసి ఉంది: ఈ ఇల్లు ఎవరికి భయం కలిగించడానికి కాదు, ఇక్కడ ఎవరో చదివితే నిజం తెలుస్తుంది. రామ్ డైరీ చదివాక తెలుసుకున్నాడు. ఏమిటి అంటే ఆ ఇల్లు ఒకప్పుడు గ్రామానికి వెలుగు చూపించిన ఒక మంచి మనిషి నివాసం. అతని జ్ఞాపకంగా ప్రతి రాత్రి దీపం వెలిగేది. అప్పటి నుంచి ఆ ఇల్లు భయంకరంగా కాదు, గౌరవంతో చూసే స్థలమైంది. కథ నీతి: మనకు భయంగా కనిపించేది ఎప్పుడు చెడు కాదు, కొన్ని రహస్యాలు నిజాన్ని దాచుకొని ఉంటాయి.